కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. మటన్ మసాలా వేపుడు. ఈ మటన్ మసాలా వేపుడు అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకున్నప్పుడు ఓ 2 చుక్కల నిమ్మరసాన్ని కూడా కలుపుకుంటే పరమాద్భుతంగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తినడానికే కాకుండా ఈ మటన్ మసాలా వేపుడు చపాతీలలోకి, రోటీలలో కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు, రసం చారన్నంలో నంచుకోవడానికి కూడా ఈ మటన్ మసాలా వేపుడు బాగుంటుంది. నాన్ వెజ్లలో మటన్ది ఒక ప్రత్యేక స్థానం. ఈ మటన్తో అతి రుచికరంగా ఉండే మసాలా వేపుడును ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామా మరి. మటన్ మసాలా వేపుడు తయారీకి కావలసినవి: బోన్లెస్ మటన్ 750 గ్రాములు, మటన్ మూలుగులు 250 గ్రాములు, కేస్ ఆనియన్ స్పెషల్ పేస్ట్ 1 కప్పుడు, కేస్ అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూనులు, కేస్ సిగ్నేచర్ మసాలా పొడి 2 టీ స్పూనులు, కేస్ గరం మసాలా పొడి 2 టీ స్పూనులు, జీరా పౌడర్ 1 టీ స్పూను, పచ్చిమిర్చి 2 లేదా 3, నూనె 2 లేదా 3 గరిటెలు, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర 1 చిన్న కట్ట. మటన్ మసాలా వేపుడు తయారీ విధానం: ముందుగా బజార్ నుంచి తెచ్చుకున్న మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద ఉంచి శుభ్రంగా కడుక్కున్న మటన్ ముక్కల్ని కుక్కర్లో ఉంచి వాటిని ఉడికించడానికి గాను కొద్దిగా నీటిని పొయ్యాలి. తరువాత కుక్కర్పై మూతను ఉంచి మూతపై వెయిట్ని పెట్టి మటన్ మెత్తగా ఉడకడానికి గాను 7-8 కోతలు వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ని బాణలిపై ఉంచి బాణలి వేడెక్కిన తరువాత అందులో నూనెను పోసి మీడియం సెగ మీద వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత కేస్ ఆనియన్ స్పెషల్ పేస్ట్ని అందులో వేయాలి. ఈ ఉల్లిపాయ గుజ్జులోనే పచ్చిమిర్చి ముక్కలని, కేస్ అల్లం వెల్లుల్లి ముద్దను వేసి ఈ ఉల్లిపాయ గుజ్జు, అల్లం వెల్లుల్లి ముద్దల పచ్చివాసన పోయే వరకు ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలియత్రిప్పుతూ వేయించాలి. తరువాత చక్కగా వేగిన ఈ గుజ్జులో మెత్తగా ఉడికించి ఉంచుకున్న మటన్ ముక్కల్ని వేసి ఈ మటన్ ముక్కలకు సరిపడా ఉప్పును వేసి వాటిని సన్నటి మంట మీద మరో 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలియత్రిప్పుతూ వేయించాలి. మటన్ ముక్కలు చక్కగా వేగాయి అనుకున్న తర్వాత వాటిలో కేస్ సిగ్నేచర్ మసాలా పొడిని, కేస్ గరం మసాలా పొడిని, జీరా పొడిని వేసి అన్నింటినీ బాగా కలిగి పెట్టాలి. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాలు సరిపోయాయో లేదో సరిచూసుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసి కూరను బాగా కలిగిపెట్టి స్టవ్ని కట్టివేయాలి. అంతే, మటన్ మసాలా వేపుడు తయారు. ఈ వీడియోలో చెప్పిన మా ప్రత్యేక తయారీ కేస్ గరం మసాలా పొడిని, కేస్ అల్లం వెల్లుల్లి ముద్దని, కేస్ సిగ్నేచర్ మసాలా పొడిని, కేస్ ఆనియన్ స్పెషల్ పేస్ట్ని ఎలా చేసుకోవాలో చూపించే ఆయా వీడియోలను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింకులను క్లిక్ చేసి చూడండి. మా మటన్ మసాలా వేపుడు తయారీ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా కొత్తపల్లి కొత్త రుచులు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వంటకాల లేటెస్ట్ అప్డేట్ల కోసం బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీ స్నేహితులకు, బంధువులకు మా ఛానల్ లింకును షేర్ చేయండి.